సార్ చెప్పండి. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్‌కి, ఇటు టీడీపీ చంద్రబాబు నాయుడు మధ్య గొడవ జరిగే అవకాశం ఉందంటారా వైఎస్ షర్మిల వల్ల? అవకాశం కాదు. ఆల్రెడీ మనస్పర్ధలొచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌ని చం చంద్రబాబుకు సంబంధించిన కంప్లీట్ మీడియా విపరీతంగా ఫోకస్ చేసింది. మనం చూసాము. ఈవెన్ జైలుకి వెళ్ళి వచ్చి అనౌన్స్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండి ఇటు ఇటు సైడ్ యాక్టర్స్ లాగా బాలకృష్ణ, లోకేష్ ఉన్నారు. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వరకు కలర్‌లో పెట్టి వీళ్ళిద్దరిని బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టి షేర్ చేసుకున్నారు ఫోటోలు. అంటే టిపికల్ సినిమా హీరో ఎంట్రీ లాగానే ఉందది. అంటే తెలుగుదేశం ఒక రకంగా ఎప్పుడూ లేనంతగా ఎప్పుడు కూడా తమ పార్ట్నర్స్‌ని ఇంత హైలైట్ చేసింది లేదు. ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు. మొన్న కూడా లోకేష్ యువగళం నవశకం సభకి పిలవడానికి సాక్షాత్ చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళి ఆహ్వానించాడంటే అర్థం ఏంటి? ఆయన విపరీతమైన ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇస్తున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఓట్ల షేర్ తీసుకున్నప్పుడు ఆహ్, అరౌండ్ 7% కూడా లేదు. చంద్రబాబుకి 40% ఉంది. అయినా గూడా ఎందుకు తీసుకుంటున్నాడంటే, చంద్రబాబుకి ఒక రకంగా ఇది చివరి ఎన్నికలు. ఆయనకి లైఫ్ అండ్ డెత్ లాంటి సిచ్యువేషను. కాబట్టి పవన్ కళ్యాణ్ లేకుండా తను గెలవలేడు అని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్‌కి ఒక రకమైన అన్‌డ్యూ ఆహ్, రెస్పెక్ట్ గాని, ఒక అప్‌లిఫ్ట్‌మెంట్ గాని ఇస్తున్నారు. మీడియా అయితే ఇంకా విపరీతంగా హైలైట్ చేస్తుంది. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఆహ్, తెలుగుదేశంలోనే ఒక అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్‌కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అతనే గెలవలేదు. అతనికి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. 30,000 వచ్చిన నియోజకవర్గాలు పట్టుమని ఒక 10, 15 కూడా లేవు. సో, డిపాజిట్లే రాలేదు. తెలంగాణలో పోటీ చేస్తే 8 చోట్ల చేస్తే 7 చోట్ల బరిలోకి వచ్చిన 5,000 ఓట్లు కూడా రాలేదు. సో, ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంటే మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దాని బదులు లోకేష్‌ని హైలైట్ చేసుకుంటే మనకి యంగ్ లీడర్‌షిప్ పెరుగుతుంది గదా! అన్న ఒక అసంతృప్తి తెలుగుదేశంలో గూడా ఉంది. కానీ చంద్రబాబు ఏందంటే మనకిప్పుడు అవసరంగా కదా అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు కొద్దిగా ఆల్టర్‌నేటివ్ షర్మిల రూపంలో దొరికినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం మీడియాని గాని మనం గమనిస్తే ఆహ్, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి షర్మిలాని విపరీతంగా ఫోకస్ చేస్తుంది. వాళ్ళ మీడియాలో డిస్కషన్‌లు గాని, వీడియోలు గాని అన్నీ షర్మిల చుట్టూ తిరుగుతున్నాయి. షర్మిలకి, జగన్‌కి మధ్య గొడవ అన్న దాన్ని వాళ్ళు హైలైట్ జేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరగానే జగన్‌కి వణుకని, జగన్ షివరైపోతున్నాడని, నిన్న విజయమ్మ ఇంటికి పోయి గూడా ప్రాధేయపడ్డాడని, "అమ్మ నువ్వు ఎలాగన్నా జెప్పి షర్మిలాని ఆపు" అని అడుక్కున్నాడని, ఇలాంటి కథనాలొస్తున్నాయి. అంటే అర్థమేంటి? వాళ్ళు ఒక రకంగా వాళ్ళకిప్పుడు కొంత ఆల్టర్‌నేటివ్ దొరికింది. ఈ అమ్మాయి గిఫ్ట్‌లు పంపించినప్పుడు గూడా లోకేష్ నిజానికి ఈ అమ్మాయి గిఫ్ట్‌లు పంపించినట్టుగా ట్వీట్ గాని ఏమి చేయలేదు. కానీ లోకేష్ దాన్ని ట్వీట్ చేశాడు. నిజానికి లోకేష్ ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్‌లు పంపిస్తే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈమె దాన్ని బహిరంగంగా పంపలేదు గదా! బహిరంగ పంపితే ఆమె ఎక్స్‌ప్రెస్ చేసేది గదా! కానీ లోకేష్ ఎందుకు చేశాడు? అంటే వాళ్ళకి ఇదొక కొత్త ఆయుధంగా దొరుకుతుంది. షర్మిల ఒక కొత్త ఆయుధం. ఎందుకంటే జగన్‌ని దెబ్బ కొట్టడానికి ఒక ఫ్యామిలీ డ్రామాని క్రియేట్ చేయొచ్చు. రేపొద్దున ఎలా ఉండబోతుందంటే జగనే వాళ్ళ చెల్లిని తరిమేస్తే మేము ఆదరించాం. మాకు ఆడబిడ్డల మీద చాలా గౌరవం ఉంది. సో, వాళ్ళ ఇంట్లో ఇటు షర్మిలాని గాని, అటు సునీత రెడ్డిని గాని జగన్ బయటికి తరిమేశాడు. వాళ్ళ గోస గోసకు కారణమయ్యాడు. కాబట్టి మేము వాళ్ళని ఆదరిస్తున్నాం. సో, మాకు శత్రువు ఫ్యామిలీలో ఆడబిడ్డలైనా మా దగ్గరకొస్తే మేము ఆదరిస్తాం అన్న ఒక నెరేటివ్‌ని వీళ్ళు తీసుకెళ్తారు. రెండో వైపు అసలు సొంత చెల్లెలికే న్యాయం చేయలేనివాడు, సొంత చెల్లెలికే ఆస్తిలో వాటా ఇవ్వనివాడు, అధికారంలో వాటా ఇవ్వనివాడు, రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడు? అన్న ఇంకొక నెరేటివ్‌ని తీసుకెళ్ళడానికి వీళ్ళకి ఒక ఆయుధంగా దొరికిందిది. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇబ్బందే. ఎందుకంటే బిగినింగ్ నుంచి అలాగే వెళ్ళుంటే ఓకే. బిగినింగ్ ఆకాశానికి ఎత్తిపెట్టేసి అతన్ని ఇప్పుడు కింద పడేస్తే ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఎవరైనా. సో, పవన్ కళ్యాణ్‌కి గూడా ఎలా ఉంటదంటే ఆయనకి సినిమాకి, రాజకీయాలకి పెద్ద తేడా తెలీదు ఇప్పటికి గూడా. సినిమాల్లో ఎలాగైతే హీరో ఎంట్రీ, హీరోయిజం, స్టార్ ఇది ఉంటదో బయట గూడా అలాగే బిహేవ్ చేస్తుంటాడు. అలా నమ్ముతుంటాడతను. సో, అదొక ప్రాబ్లమ్. దాన్నే ఇమేజ్ ట్రాప్ అని గూడా ఫిల్మ్ థియరిస్ట్‌లు ఎప్పుడో కాయిన్ జేశారు.
అంటే బయట స్క్రీన్‌లో ఉండే ఇమేజ్‌నే బయట గూడా ఈ స్టార్స్ క్యారీ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ బయట కూడా అలాగే బిహేవ్ చేస్తుంటారు. సినిమాలో హీరోలాగానే బయట కూడా వాళ్ళని ట్రీట్ చేస్తుంటారు. దాన్ని ఇమేజ్ ట్రాప్ అంటారు. ఆ ఇమేజ్ ట్రాప్‌లో చాలామంది ఇరుక్కుంటారనేది ఒక అబ్జర్వేషన్ అనమాట. సో, అలాగా పవన్ కళ్యాణ్‌కి ఆ ఇమేజ్ ట్రాప్ పెద్దది. అతని బలము, బలహీనత అభిమానులే. సో, అభిమానులు పొలిటికల్ క్యాడర్‌గా షిఫ్ట్ చేయలేదు ఇతను. వాళ్ళని పొలిటికల్ క్యాడర్‌గా తయారు చేయకుండా అభిమానులుగానే ఉంచాడు. ఎందుకంటే ఇతనికి కూడా అదే కావాలి. వాళ్ళు పొలిటికల్ క్యాడర్‌గా మారడం ఇతనికి ఇష్టం లేదు. మారిపోతే ఈ రకమైన ఒక హీరో వర్షిప్ అనేది ఉండదు. ఇప్పుడు జగన్‌కి హీరో వర్షిప్ ఉండదు కదా! అతన్ని ఒక పొలిటికల్ లీడర్‌గా మాత్రమే వైసీపీ క్యాడర్ చూస్తారు. కానీ ఆహ్, ఇతనికి మాత్రం హీరో వర్షిప్ ఉంటది బయట గూడా. అది పవన్ కళ్యాణ్‌కి కూడా కావాలి. అందుకనే అతను వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎక్కడ ఖండించడు. వాళ్ళకి క్లాసులు చెప్పడం, వాళ్ళని పొలిటికల్‌గా మోటివేట్ చేయడం, ఒక పొలిటికల్ క్యాడర్‌కి ఉండాల్సిన లక్షణాలని టీచ్ చేయడం, వాళ్ళని ఆర్గనైజ్ చేయడం. అంటే సిస్టమేటిక్‌గా కమిటీలు పెట్టడం, ఆ కమిటీలకు నాయకత్వాన్ని అప్పగించడం. ఇటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు లేదు జనసేనలో? ఎందుకు లేదంటే ఆయనకి ఉండకూడదని ఆయన అనుకున్నాడు కాబట్టి లేదు. పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేదు అలాంటి పొలిటికల్ క్యాడర్ తయారు చేయడం. ఇటువంటి ఒక అన్‌రూలీ ప్రాలిటీ మన దాన్నేమంటారు లంపెన్ యూతే అతనికి కావాలి. సో, ఇటువంటి కాంటెక్స్ట్‌లో అతన్ని ఇప్పుడు ఆకాశానికి ఎత్తేసిన మీడియా తెలుగుదేశం మీడియా ఎలా ఉంటదంటే అవసరమైతే ఆకాశానికి ఎత్తేస్తుంది. తర్వాత పక్కన పడేస్తుంది. సో, ఎందుకంటే వాళ్ళ అవసరాలను బట్టి ఇప్పుడు తెలుగుదేశం మీడియానే కాదు. ఏ పార్టీ మీడియా అయినా అదే చేస్తుంది. వాళ్ళకి అవసరమైనప్పుడు ఒక వ్యక్తిని పైకి లేపుతుంది. అవసరం లేనప్పుడు తొక్కేస్తుంది. ఒకప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్, తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ మీద రాసిన ఆర్టికల్స్ గాని చూస్తే అతనేదో ఒక ప్రవక్తేమో అనుకుంటాం మనం. అలాగా లేపారు. తర్వాత అదే రాహుల్ గాంధీని పప్పని, అతనికేమి రాదని, అతనికి ఇంట్రెస్ట్ లేదని రకరకాలుగా ఉంటది. సో, ఈ కాంటెక్స్ట్‌లో పవన్ కళ్యాణ్‌కి ఇంకా గూడా సెగ తగులుతుంది. షర్మిల తెగ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి పొత్తులో స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు షర్మిల వచ్చినప్పుడు ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. షర్మిలకి కూడా వెళ్తుంది. రెండోది షర్మిలకి తెలుగుదేశం మీడియా గాని, తెలుగుదేశం సోషల్ మీడియా గాని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కంటే షర్మిల ఎక్కువ జగన్‌కి హార్మ్ చేయగలదనేది వాళ్ళు నమ్ముతున్నారు. ఈ ఫ్యాక్టర్. నాట్ షర్మిల ఇన్ పర్సన్. షర్మిల అనే ఒక ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఆ ఫ్యాక్టర్ జగన్‌కి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే జగన్ కుటుంబాన్ని వీధుల్లోకి తీసుకురావచ్చు. జగన్ కుటుంబ రాజకీయాలని వీధుల్లోకి తీసుకురావచ్చు. అది మోర్ ఎందుకంటే మన దేశం ఇప్పటికీ సెంటిమెంట్స్ మీద ఆపరేట్ అవుతూ ఉంటది. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా సెంటిమెంట్స్ చాలా బలంగా ఉంటాయి. అందుకనే ఒక లీడర్‌ని ఎందుకు పైకి తీసుకొస్తుంటారంటే లీడర్ చుట్టూ ఉండే ఒక హీరో వర్షిప్పే ప్రధానంగా ఉంటది. మనది పేరుకి ప్రజాస్వామ్యం గానీ, ఇది ప్రెసిడెన్షియల్ అని చెప్పొచ్చు మనం. ఫెడరల్ వ్యవస్థ మనది మామూలుగా అయితే. ప్రధానమంత్రి ప్రధానంగా ఉంటారు గానీ, మనది ప్రెసిడెంట్ లాగానే ఇప్పుడు మోడీ ఒక ప్రెసిడెంట్ లాగానే ఉన్నాడక్కడ. అట్లాగే రీజనల్ పార్టీలో నాయకులందరూ గూడా ప్రెసిడెంట్సే వాళ్ళు. అక్కడేం డెమోక్రసీ ఉండదు. అంటే ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఏపీకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, వీళ్ళు కూడా అంటే వైసీపీలో ఉన్న కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది అని జెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. ఇప్పుడు వైసీపీలో చాలామందికి సిట్టింగ్స్‌కి సీట్లు ఇవ్వట్లేదు. కొంతమందికి ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యేగా ఉంటారు. వాళ్ళని ఎంపీగా ఇస్తున్నారు. లేదా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక నియోజకవర్గానికి పంపిస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఏదో ఒక చోట ఇచ్చాడులే అని అడ్జస్ట్ అయిపోతున్నారు. అసలే ఇవ్వనోళ్ళు కొంతమంది రెబెల్స్‌గా మారే అవకాశం ఉంది. వాళ్ళు ఇటు తెలుగుదేశంలోకి రాలేరు. ఎందుకు రాలేరంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశంలో ఆహ్, హౌస్‌ఫుల్. అక్కడ సీట్లు ఇప్పుడు వాళ్ళకిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి సీటు కావాలి. వచ్చి తెలుగుదేశంలో చేరితే వాళ్ళకేంటి ఉపయోగం? అందుకని సీటు కావాలంటే వాళ్ళకున్న ఏకైక ఆప్షను కాంగ్రెస్సే. కాంగ్రెస్‌లో వెళ్తే ఇమ్మీడియేట్‌గా సీట్ ఇచ్చేస్తారు. సో, ఎందుకంటే కాంగ్రెస్‌కి వాళ్ళవసరం. వాళ్ళకి కాంగ్రెస్ కంటే కూడా. కాంగ్రెస్ జీరో గదా! ఎవరొచ్చినా వచ్చినట్టే గదా! వాళ్ళకి. వాళ్ళకి ఆ లోకల్‌గా వాళ్ళకున్న బలం కాంగ్రెస్‌కి యాడ్ అవుతుంది గదా! ఆ రకంగా కాంగ్రెస్ కొంత ప్రెజెన్స్‌ని పెంచుకోవచ్చు. సో, కాబట్టి ఒక 30, 40 మంది కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. రెండవ ఫ్యాక్టర్ ఏందంటే, వైసీపీలో 90% ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళినోళ్ళే కాబట్టి, వాళ్ళకి ఒక రకమైన గర్వాపసి కంఫర్టబుల్‌గా కూడా ఉంటది తెలుగుదేశం కంటే కూడా. సో, ఆ రకంగా మనకి ఆహ్, కాంగ్రెస్ అక్కడ బలపడే అవకాశం ఉంది.
ఏదేమైనా ఈమైతే ఇప్పుడు మనం మీడియాలో చూస్తే కూడా ఏవి వ్యూస్ ఎక్కువ పోతున్నాయంటే షర్మిల టాపిక్కే వ్యూస్ ఎక్కువ పోతున్నాయి. అంటే జనం కూడా డ్రామా కావాలి. డ్రామా ఉంటేనే జనం కూడా చూస్తారు. ఆ డ్రామా ఇప్పుడు ఈమె క్రియేట్ చేసింది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు పెంచుతున్నారు డ్రామాని. ఇంకా ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా అటాక్స్. సో ఇదంతా కలిసి షర్మిల సెంటర్ ఫిగర్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సైడ్కి వెళ్ళిపోతాడు. అది పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు.